వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ అంత స్ట్రాంగ్ అటాక్ చేయగలుగుతున్నారు అన్ని కేసులు అన్ని గొడవల తర్వాత. సేమ్ టైం వివరణ ఇచ్చుకునే సందర్భంలో తప్పటడుగులు పడుతున్నది ప్రభుత్వం వైపు నుంచి. వీళ్ళు దాన్ని ఏలెత్తి చూపెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. అంటే సోషల్ మీడియా ఇప్పుడు ఎదురు బొదురు కూర్చుని గొడవలు పడేది ఏం లేదు కదా, మీడియా సోషల్ మీడియా ద్వారానే కదా. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ గా 100 మీమ్స్ పెట్టుకునినో ఏదో చేస్తున్నారు. కానీ ఆన్సర్ చేసేటటువంటి సందర్భంలో అవి కుదరవు. నువ్వు దాడి చేసేసాం, దౌర్జన్యం చేసాం, దాని కింద 100 కామెంట్లు మన వాళ్ళతో పెట్టించవచ్చు. కానీ అవతలోడు ఒక్క కామెంట్ నిన్న నేను చూసా డిఎస్సి గురించి. డిఎస్సి విషయంలో వాడు రాక్షసుడు అన్ని నాశనం చేస్తాడని ఇట్లాగా పోస్టులు పెట్టి కింద పాయింట్లు కూడా కామెంట్లు కూడా అట్లా వీళ్ళే పెడుతున్నారు. పెడుతున్నప్పుడు మధ్యలో ఒక 10 కామెంట్ల తర్వాత ఒకటి చొప్పున వైసీపీ వాళ్ళు ఎవరో తగులుతున్నారు, లేదా యాంటీ గవర్నమెంట్ వాళ్ళు తగులుతున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, స్పోర్ట్స్ లో ఇట్లా ఇంటర్ స్కూల్లో ఒకే స్కూల్లో పోటీలకు మీరు ఇచ్చారా లేదా? రెండోది పరీక్ష డిఎస్సి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా సరే డిఎస్సి పరీక్ష రాయకుండా డిఎస్సి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? ఇచ్చారా? పోనీ ఇంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చారా అట్లాగా అని వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ 16,500 మందో 17,000 మందో పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఓకే, వాళ్ళ తరపున వకాలు పుచ్చుకున్న వాళ్ళు ఓకే. ఈ వకాలు పుచ్చుకున్నోడికి సరిగ్గా ఏంటో తెలియదు, పార్టీ నుంచి ఇచ్చారు దాన్ని పట్టుకుని తిడతాడు. అవతల నష్టపోయిన 3 లక్షల